వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. లోక్సభ ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీల ధీమా. ఎన్డీఏ ఇండియా కూటమిల భారీ అంచనాలు. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు. వడ్లు ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరాల శాఖ. ఏపీలో కౌంటింగ్ ఏర్పాట్లు. అల్లర్లు జరగకుండా పోలీస్ మాక్ డ్రిల్. జడ్చర్లలో చికెన్ గున్యా జ్వరాలు. ఫీవర్తో వణికిపోతున్న ప్రజలు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే లోక్సభ ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మూడోసారి అధికారం చేపడతామని ఎన్డీఏ కూటమి ఆశాభావంతో ఉంది. లేదు, తమ కూటమికి ప్రజలు పట్టం కడతారని ఇండియా కూటమి అంటోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 4వ తేదీన ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని ఆయన వివరించారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమంటున్నారు. ఢిల్లీలో ఉన్న 7 లోక్సభ సీట్లను కూడా కూటమి గెలుచుకుంటుందని రాహుల్ స్పష్టం చేశారు. ఇక మూడో విడత పోలింగ్ నుంచే రాహుల్ ఇండియా కూటమి విజయం దిశగా పయనిస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా జూన్ 4 వరకు ఆగితే కానీ ఎవరిది పైచేయో తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్. రైతులు అధైర్యపడొద్దని, ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొంటుందని చౌహాన్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయడానికి 7,000కు పైగా కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. 3 రోజుల వ్యవధిలోనే డబ్బులు కూడా చెల్లిస్తున్నామన్నారు. రాసలీలల వీడియోల్లో అడ్డంగా దొరికిపోయిన తన మనవడు హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న వెంటనే ఇండియాకు వచ్చి పోలీసులకు లొంగిపోవాలని అతడి తాత మాజీ ప్రధాని దేవగౌడ సూచించారు. లేకుంటే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని ప్రజ్వల్ను ఆయన హెచ్చరించారు. మై వార్నింగ్ టు ప్రజ్వల్ రేవన్న పేరుతో గురువారం ఎక్స్ వేదికగా తాను రాసిన లేఖను దేవగౌడ పోస్ట్ చేశారు. నీవు నా సహనాన్ని పరీక్షించవద్దు, ఎక్కడ ఉన్నా తిరిగి రావాలి, న్యాయ ప్రక్రియను ఎదుర్కోవాల్సి ఉందని ప్రజ్వల్కు ఈ సందర్భంగా దేవగౌడ సూచించారు. అయితే ఈ లేఖ ద్వారా ప్రజ్వల్ను తాను అభ్యర్థించడం లేదని హెచ్చరిస్తున్నానని దేవగౌడ స్పష్టం చేశారు. ఇక ఈ విషయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆగ్రహాన్ని సైతం ప్రజ్వల్ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. తనపై అతడికి ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే తిరిగి రావాలని ఆకాంక్షించారు. సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ మూలాలు బెజవాడలోనే ఉన్నాయంటున్నారు. విజయవాడ 1 టౌన్లోని ఆంజనేయ వాగుకు చెందిన లంకపల్లి వాసు ఆధ్వర్యంలోనే ఈ పార్టీ జరిగిందని ప్రచారం జరుగుతోంది. లంకపల్లి వాసు ఓ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. క్రికెట్ బెట్టింగ్ మొదలుకొని రాజకీయ బెట్టింగ్ల వరకు అన్నీ కలిసొచ్చి కోట్లకు పడగలెత్తాడు. క్రికెట్ సహా దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు జరిగినా బెట్టింగ్లు నిర్వహించేవాడు. దీని ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించాడు. బెంగళూరులోని ఫామ్ హౌస్ లో సన్సెట్ సన్ రైజ్ పేరుతో వాసు పార్టీ నిర్వహించాడు. దీనికి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. అందులోనే ఆహ్వానాలు పంపాడు. పుట్టినరోజు పార్టీ కోసమని ఫామ్ హౌస్ ను తీసుకున్నాడు. కెంపే గౌడ పోలీసులు నమోదు చేసిన కేసును గురువారం బెంగళూరు సీసీబీకు బదిలీ చేశారు. బెట్టింగ్ల వ్యవహారం పూర్తిగా వెలుగులోకి వచ్చినప్పటికీ డ్రగ్స్ వ్యవహారం తేలాల్సి ఉంది. పార్టీలో 3 డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులను అరెస్ట్ చేశారు. టాలీవుడ్ నటి హేమ ఇటీవల బెంగళూరులో రేవ్ పార్టీలో పట్టుబడిన విషయం తెలిసిందే. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ రేవ్ పార్టీకి సినీ నటి హేమతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీలో ఉన్నది తాను కాదని, తనకు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ హేమ వీడియో విడుదల చేసింది. అయితే ఈ పార్టీకి వచ్చిన హేమ తన అసలు పేరును కృష్ణవేణిగా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆమె వీడియో వైరల్ అయ్యాకే హేమగా గుర్తించామని బెంగళూరు కమిషనర్ అధికారికంగా ప్రకటించారు.
వెళ్లారు. ఈ ఘటనపై టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి స్పందించింది. కరాటే కళ్యాణికి హేమకు మొదటి నుంచి గొడవలున్నాయి. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో ఎదురెదురు నిలబడి ఒకరిని ఒకరు ఏకిపారేసుకున్నారు. అప్పట్లో కళ్యాణి పేకాట ఆడుతుందంటూ హేమ సంచలన ఆరోపణలు చేసింది. ఇక తాజాగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ హేమ లాంటి వారు తీవ్రవాదుల కన్నా ప్రమాదం. మా అసోసియేషన్ తరపున కూడా ఆమె పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కరాటే కళ్యాణి వెల్లడించింది. కూడా ఇప్పుడు ఇది కల్చర్ ని పాడు చేసేయడం, పిల్లల్ని చాలా వరకు చెడగొట్టే కల్చర్ ఇది. దీన్ని మనం కొంచెం బాధ్యతగా, మనం సమాజం పట్ల బాధ్యత ఉన్నట్టు మాట్లాడే హేమ గారు, ప్రతి విషయంలోని నేనే ముందున్నాను అనుకునే హేమ గారే వెళ్ళడం అనేది చాలా చాలా శోచనీయం, బాధాకరమైన విషయం. ఇది చాలా చాలా తప్పు మార్గంలో ఈవిడ వెళ్ళినట్టుగా అయిపోయింది. ఇప్పుడు అందరి ముందు ఆవిడ పరిస్థితి వెళ్ళడం, అందులోనూ నేను లేను అని ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేయడం వల్ల ఇంకా ఇరుక్కున్నారు. ఆ తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి, ఒక అబద్ధం చెప్తే ఇంకో 10 అబద్ధాలు చెప్పాలన్నట్లుగా అబద్ధాన్ని నిజం చేయడానికి ఇంకా అబద్ధాలు చేస్తూ, అబద్ధాలు చెప్తూ అట్లా వెళ్ళి ఈ రోజు క్లియర్ గా బెంగళూరు పోలీసులు ఆవిడకి బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఉన్నాయి, మాదక ద్రవ్యాలు సేవించారు అని ఎప్పుడైతే బయట పెట్టారో, ఇక ఆవిడ పరిస్థితి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎటు వెళ్ళాలి, ముందు నుయ్యి వెనక గొయ్యిలా అయిపోయింది. సో ఇప్పుడు ఆమె బయటకు వచ్చి మాట్లాడతారా లేదన్నది పక్కన పెడితే, ఇది చాలా తప్పు పని. ఈ రేవ్ పార్టీల్ని బ్యాన్ చేయాలి. ఇళ్ళలు పొద్దున చెడిపోయినా, ఇంకోటైనా తల్లిదండ్రులు నిర్లక్ష్యం, ఇవన్నిటికీ కారణం అవుతాయండి. ఇవన్నిటికీ గట్టి శిక్షలు పడాలి. ఎవరికైనా ఇట్లా దొరికారు డ్రగ్స్ లో అంటే వాళ్ళకి చాలా మంచి శిక్ష పడినప్పుడు అమెండ్మెంట్స్ చేసి మంచి శిక్ష, మనకి శిక్ష ఈ విధంగా పడుతుంది మనకి ఇందులో అంటే, మన ఏమైనా కొంచెం మార్పులు చేర్పులు చేసి దీనికి గట్టిగా అమలు చేయగలిగితే ఖచ్చితంగా ఇంకొకరు ముందుకు వెళ్ళడానికి భయపడతారు. ఇలాంటి వాటి గురించి దృష్ట్యా కొంచెం మనం దారికి వాళ్ళందరినీ ఆ విధంగా వెళ్లే విధంగా ఒకవేళ పోలీసులు కానీ చట్టాలు కానీ వచ్చాయనుకోండి. జడ్చల్ నియోజకవర్గంలోని మిర్జిల్ మండల కేంద్ర ప్రజలను చికెన్ గున్యా జ్వరాలు వణికిస్తున్నాయి. ఎవరిని చూసినా జ్వరంతో కదలలేని పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ప్రతి ఇంట్లో జ్వరం ఉన్న వ్యక్తులు ఉండడంతో భయాందోళనకు గురవుతున్నారు. కీళ్ల నొప్పులు, జ్వరం, దద్దుర్లు, నిలబడలేక చీలమండల, మోకాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. చాలా మంది ఆసుపత్రుల్లో క్యూ కడుతున్నారు. నేను మిర్జిల్ మెడికల్ ఆఫీసర్ని. అయితే మనకి మిర్జిల్లో రీసెంట్గా దిశ పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారము చికెన్ గున్యా వలలో మిర్జిల్ అని ఒక హెడ్డింగ్తో న్యూస్ రావడం జరిగింది. అయితే మాకు అంతకుముందు 16వ తారీఖు నుంచే ఫీవర్ కేసులు నోటీస్ ఉన్నాయి. వాటికి సరిపడా క్యాంప్స్ పెడుతున్నాము. దాంతోపాటు ఆ ఏరియాలో మనం దాదాపు 16వ తారీఖు నుంచే హౌస్ టు హౌస్ సర్వే చేయడం, ఆశాలు తిరగడము, వాళ్ళకి ప్రికాషన్స్ ఇవ్వడము, టాబ్లెట్స్ ఇవ్వడం కూడా జరిగింది. దోమలు ఏంటంటే మంచినీటిలో పెరుగుతాయి, మన మురిగినీటిలో కానీ కాలువల్లో కానీ పెరగవు. మన ఇంట్లో తాగునీళ్ళు కానీ, కూలర్లో నీళ్ళు కానీ, వర్షంకి ఆగిన నీళ్ళలో మాత్రం పెరుగుతాయి. సో మనం అయితే ఇక్కడ మనం గమనించిందంటే, నిన్న సర్వే చేయడం, నిన్న అందరి ఇళ్లలో చూస్తే ఈ 15 రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల అక్కడక్కడ కొన్ని కుండలలో, వాళ్ళు వాడని కుండల్లో కానీ, కూలర్స్లో కానీ వాటర్ ఉండి దాంట్లో ఈ తోక పురుగులు అంటాం కదా, ఈ తోక పురుగుల దోమ లార్వాలు అనమాట. సో అవి పెరుగుతూ ఒక 2-3 రోజుల్లో దోమగా మారుతుంది. అవి ఫర్దర్గా ఈ వైరల్ జ్వరాలని స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి. చికెన్ గున్యా అనేది దోమ నుంచి వ్యాపించే జ్వరము. సో అది మనకి ఏమవుతుందంటే, ఈ కొంచెం వాటరు అక్యుములేషన్ వల్ల ఇంట్లోనే మంచినీళ్ళే వాళ్ళు మనకి ప్రజలు ఏం చెప్తున్నారంటే, మేము వాడుకునే నీళ్ళు అని చెప్తున్నారు. కానీ దాంట్లో చిన్న చిన్న తోక పురుగులు అవి ఉండడం వల్ల అవి దోమలుగా మారి స్ప్రెడ్ చేస్తున్నాయి అన్నమాట. సో మేము అందరికీ అవేర్నెస్ కల్పించడం జరిగింది. వాళ్ళ ఇంటి హౌస్ టు హౌస్ విజిట్కి వెళ్ళినప్పుడు ఆ వాటర్ ఏవైతే తోక పురుగులు అవి కనిపించిన వాటర్ అంతా పడేసి వాళ్ళకి మళ్ళీ హౌసెస్ కడుక్కొని ఎండబెట్టి కొత్త నీళ్ళు పట్టుకోమని, అట్లాగే 2 రోజులకు ఒకసారి ప్రతి వాటర్ని పడేసి కొత్త నీళ్ళు పట్టుకోమని చెప్పడం జరిగింది. సో మనము మన ఇంటి పరిసరాలు, తర్వాత ఇంట్లో జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఈ దోమల నుంచి నివారణ చేయగలుగుతాం. సో మన తరపు నుంచి మేము క్యాంప్స్ పెడుతున్నాము, డైలీ క్యాంప్స్ పెట్టి మెడిసిన్ ఇస్తున్నాము. అవసరం ఉన్న వాళ్ళకి 16వ తారీఖు రోజు 30 మందికి శాంపుల్స్ కలెక్ట్ చేసినాము. మొన్న క్యాంపు పెట్టి 13 మందికి శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో కూడా ఎవరికి కూడా పాజిటివ్స్ అనేది రాలేదు. కాకపోతే సిమ్టమ్స్ మాత్రం ఉన్నాయి. అవి వేరే వైరల్ ఫీవర్స్ వల్ల కూడా వచ్చి ఉండొచ్చు. సో ఇప్పటివరకు 16వ తారీఖు నుంచి డైలీ క్యాంపు రన్ చేస్తున్నాము. అవసరం ఉన్న వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కూడా మనకి క్యాంపు పెట్టినాము. ఆ ఏరియాకి దగ్గరలో
వరంగల్ జిల్లా కేంద్రంలో గల ఎంజీఎం ఆసుపత్రిలో నిన్న రాత్రి సుమారు 5 గంటలు విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ఉత్తర తెలంగాణలో పెద్ద ఆసుపత్రిగా పేరు ఉన్న ఎంజీఎంలో జనరేటర్ కూడా పనిచేయడం లేదు. నిన్న రాత్రి ఈదురుగాలితో కూడిన భారీ వర్షం రావడంతో ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఆ సమయంలో జనరేటర్ స్టార్ట్ చేసినప్పటికీ స్టార్ట్ కాకపోవడంతో సుమారు రోగులు 5 గంటల పాటు అంధకారంలో ఉన్నారు. ఈ ఘటనపై వైద్య సిబ్బంది, అధికార యంత్రాంగం పట్టింపు లేకుండా ఉన్నారని రోగులు వాపోయారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఉదయం కొల్లాపూర్కు బయలుదేరారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యకు గురైన నేపథ్యంలో వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న కేటీఆర్ పరామర్శించనున్నారు. ఇక కేటీఆర్ వెంట శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గువ్వల బాలరాజు, మన్నే క్రిషాంక్ పలువురు నేతలు ఉన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్లో నకిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉపయోగించుకొని పలువురు నుంచి డబ్బు వసూలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు యత్నిస్తున్నారు. ఇక కలెక్టర్ ప్రావీణ్య మీటింగ్లో ఉన్నానని అర్జెంటుగా డబ్బులు కావాలంటూ శ్రీలంక నెంబర్ నుంచి ఆ సందేశం పంపారు సైబర్ నేరగాడు. ఇక డబ్బులు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ షేర్ చేయాలని కోరాడు. దీన్ని గమనించిన కలెక్టర్ ప్రావీణ్య తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అసలు ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అందరినీ అప్రమత్తం చేశారు. ఇక తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని కలెక్టర్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో సంగమేశ్వరుని రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. రథోత్సవ వేడుక తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలిరావడంతో సంగమేశ్వరుని దేవాలయం కిటకిటలాడింది. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు సంగమేశ్వర స్వామి రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అశేష భక్తజన సమూహము నడుమ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సంగమేశ్వరుడు, పార్వతీదేవి మొదటిగా పల్లకిపై ఊరేగించి అనంతరం రథముపై ఉత్సవ మూర్తులను ఆసీనులు చేస్తారు. ఇక వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ పార్వతీ సమేత సంగమేశ్వరుడు రథముపై ఊరేగారు. రథోత్సవం తిలకించడానికి వేల సంఖ్యలో భక్తులు బారులు తీరారు. కందికేరి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం రథోత్సవం ప్రారంభమైంది. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు, యువకులు సంగమేశ్వరుని రథం లాగి భక్తిని చాటుకున్నారు. గ్రామం కొచ్చూరు మండలంలో వెలిసిన ప్రసన్న పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి దేవాలయంలో నేడు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మరథోత్సవం వైభవోపేతంగా 11 గంటలకు ఆరంభమై 12 వరకు కొనసాగుతుంది. దాన్ని మడుగుతేరు అంటారు. సాయంత్రం 5 గంటలకు మైలుతేరు అంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు మరో తేరు యథాస్థానానికి చేరుకొని స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు గర్భాలయంలో చేరుకుంటే ఈ రథోత్సవ వేడుకలు ముగుస్తాయి. విశేషంగా ఈ కొత్త చెరువు గ్రామంలో వెలిసిన ప్రసన్న పార్వతీ సమేత స్వామి సంగమేశ్వర స్వామి ఆలయం యొక్క చరిత్ర ఏమంటే, కాశీ క్షేత్రం నుంచి, కాశీనగరం నుంచి ఒక సన్యాసి, ఒక స్వామి ఒక గుర్రం మీద శివలింగాన్ని తీసుకొని వస్తూ ఈ కొత్త చెరువు గ్రామంలో ఈ కందికేరి వంశోద్భవులకు ఆ శివలింగాన్ని ఇచ్చి ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని నిర్మింపమని ఆదేశిస్తాడు. తదనుగుణంగా ఆ కందికేరి వంశస్థులు 200 సంవత్సరాల పూర్వమే ఈ సంగమేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని కాశీ నుంచి తెచ్చిన శివలింగంతో ప్రతిష్ఠింపజేసినారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమంటే, స్వామివారు గర్భాలయంలో ప్రధాన విమాన గోపురం మీద కాకుండా కొద్దిగా ముందుగా జరిగి ఉంటారు. ఈ స్వామివారికి ఈ కొత్త చెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి గ్రామాల నుంచే కాకుండా కర్ణాటక, చిత్తూరు జిల్లాల నుంచి కూడా విశేషమైన భక్తులు వచ్చి స్వామివారి యొక్క రథోత్సవంలో పాల్గొని మిరియాలు, తర్వాత ఆ మామిడి పండ్లు, అరటి పండ్లు స్వామివారికి సమర్పించి వారి భక్తుల యొక్క కోరికలను తీర్చుకుంటారు. స్వామి భక్తుల కొలిచే కొంగు బంగారు దేవుడు. ఎవరైనా పిల్లలు కాకుండా ఉన్నా కూడా, పిల్లలు వృద్ధిలోకి రాని వారు కూడా స్వామివారి యొక్క ఆలయంలోకి వచ్చి రుద్రాభిషేకాలు, పూజా కార్యక్రమాలు చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహంచే వారు వృద్ధిలోకి వచ్చిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఈ ఉత్సవాలు వైశాఖ మాసం మొదలు నవమి నుండి వైశాఖ బహుళ విధియ వరకు వైభవపేతంగా నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నేడు రథోత్సవము, రేపు పార్వాటోత్సవం, మన్నాడు వసంతోత్సవంతో ఆ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలన్నింటినీ కూడా కందికేరి వంశస్థుల ఆధ్వర్యంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం చెర్ల తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఓ వ్యక్తి నుంచి డిప్యూటీ తహసీల్దార్ లంచం తీసుకున్నాడనే సమాచారంతో దాడులు నిర్వహించారు. 20,000 లంచం తీసుకున్న డిప్యూటీ తహసీల్దార్ భరణి బాబును అదుపులోకి తీసుకున్నారు. చెర్ల మండలంలో ఎవరైనా అధికారులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యను నిరసిస్తూ మాజీ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ ధర్నాకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. హత్య రాజకీయాలు మానుకోవాలని, నిందితులను వెంటనే శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన సీనియర్ నాయకుడు బొడ్డు శ్రీధర్ రెడ్డి గారి దారుణమైన హత్య ఒక పాశవిక, ఒక అమానుషమైన దారుణమైన ఘాతకం. ఇది దీనికి ఖచ్చితంగా బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారే తీసుకోవాలి. ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్లో. ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన, కానీ చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన. ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ మంత్రి కొల్లాపూర్లో, మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు. మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి, నెంబర్ 1. రెండవది, మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయడమా, లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా, ఈ రకంగానన్నా ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకోవాలి. ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే, మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి. సరిగ్గా 15 రోజుల కిందట మరి మా నాయకులు వారం 10 రోజుల కిందట నిజానికి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గువ్వల బాలరాజ్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, మరిజనార్దన్ రెడ్డి గారు డీజీపీని కూడా కలిసినారు. కలిసి ఈ ప్రాంతంలో కొత్తగా ఒక హింసాయుతమైన సంస్కృతి కొత్తగా కనబడుతూ ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారు, చెలరేగిపోతున్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అవసరమైతే క్యాంపులు పెట్టండి, పికెట్లు పెట్టండి. మీరు దయచేసి ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా అవసరమైతే ప్రకటించి మరి ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా చూసుకోండి అని చెప్పి ఒక డీటెయిల్డ్ పిటిషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది. కానీ ప్రేక్షకుల మాదిరిగా పోలీసులు ఈరోజు ఉదయం 5:30కు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో వచ్చేదానికి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ పర్యటించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. నిరుద్యోగులు, పట్టభద్రులు కలిసి బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇప్పటికీ ఒక బస్సులలో పుస్తకమే తప్ప ఏవో కావాలి అందులో ఇవాళ మనం ఎవరైతే ఓటు వేయబోతుంది ఆ పట్టభద్రుల సమస్యలు ఇవ్వని కాదు. 4,000 రూపాయలు ప్రతిష్టాలు చేసే అది నాకు తెలిసి ప్రియాంక గాంధీ గారు ఆయన
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రోగులకు తగ్గట్టుగా వైద్య సేవలను మెరుగుపరిచేందుకు అవసరమైన సదుపాయాలు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత, డాక్టర్ల ఖాళీల భర్తీకి సంబంధించిన సమస్యలు కొన్ని రోజులుగా వేధిస్తున్నాయి. వీటిని పరిష్కరించే దిశగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్య రంగంపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఇక ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇది గత 10 సంవత్సరాల క్రితం అయితే నిర్మించారు. దీనికి మొత్తం 7 ఫ్లోర్లు ఉన్నాయి. 7 ఫ్లోర్లలో అనేక రకమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఓపీ సంఖ్య దాదాపుగా 1000 నుంచి 2000 వరకు అయితే ఓపీ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వివిధ విభాగాల్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటున్నారని కూడా ప్రజలు నమ్మకాన్ని పెట్టుకొని అయితే ఇక్కడి వరకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ గ్రామాలు కావచ్చు, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇన్పేషెంట్ని చూసుకున్నట్టయితే దాదాపుగా ప్రతిరోజు 100 నుంచి 300 వరకు అయితే ఇన్పేషెంట్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ రోగులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వైద్య పరికరాలు ఎలా ఉన్నాయి, వైద్య సిబ్బంది ఎలా ఉన్నారు, పేషెంట్ విభాగానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎంతమంది ఉన్నారు, మళ్ళీ వాళ్ళకి సరైన వైద్యం అందుతుందా అనే అంశం పైన మనం ఒకసారి కనుక చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాలుగా నిర్మించినటువంటి ఈ ఆసుపత్రికి అయితే గతంలో ఓపీ చాలా తక్కువగా ఉన్న పరిస్థితి. 300 నుంచి 500-600 మధ్య ఓపీ ఉన్న నేపథ్యంలో కూడా అప్పుడు ప్రజలకు కూడా వచ్చిన ప్రజలకు కానీ విభాగాల్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా తక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది పేషెంట్లు వస్తున్నారో ఈ పేషెంట్లకు సరిపడా కూడా డాక్టర్లు ఉండేది. అప్పుడు కూడా ఇదంతా కూడా వైద్యానికి సంబంధించి కూడా సజావుగా సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఓపీ దానికి రెట్టింపుగా 2-3 రేట్ల ఓపీ కూడా 2-3 ఇంతలుగా పెరిగిన నేపథ్యంలో కూడా వైద్యులు కూడా ఇప్పుడు సరైనటువంటి వైద్యం అందించే విధానంలో చూసుకున్నట్టయితే వైద్యుల సిబ్బంది కూడా భర్తీ చేయాల్సినటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒకసారి మనం చూసుకున్నట్టయితే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కూడా నిన్న వీళ్ళ వైద్య విభాగానికి సంబంధించినటువంటి వివిధ అధికారులు కావచ్చు, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఉన్నటువంటి శాఖ డిపార్ట్మెంట్లు అందరితో కూడా వైద్యులతో కూడా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ ఎవరైతే వస్తున్నారో పేషెంట్స్కి కావచ్చు, పేషెంట్ అటెండర్కి కూడా సమస్యలు లేకుండా కూడా ఇక్కడ తాగునీటి సమస్యలు కావచ్చు, ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లకు సరైన వైద్యులు భర్తీ చేసే ప్రక్రియ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యంత్రాలు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఇలాంటి అన్నిటిపైన కూడా నిన్న రివ్యూలో అయితే మొత్తానికి కూడా సమస్యలు పరిష్కరించే విధంగా అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ప్రతిమారాజ్ కూడా చొరవ తీసుకొని అన్ని కూడా కలెక్టర్కి నివేదించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇబ్బందులన్నీ కూడా పేషెంట్లకు సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పేషెంట్లు కూడా మురుగు వాసనతో కూడా ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా మనకు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మంచి రోజులు వస్తాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రోగులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్ నుంచి. విశాఖ జిల్లాలోని సింహాచలం క్షేత్రానికి గురువారం భక్తులు పోటెత్తారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్న స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామివారికి చందన సమర్పణ పూర్తి చేశారు. తెల్లవారుజామున 2 గంటలకు స్వామివారికి మేల్కొల్పు పలికారు. సుప్రభాత సేవలు నిర్వహించి సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి సిద్ధం చేసిన శ్రీగంధాన్ని స్వామికి సమర్పణ చేశారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం వైశాఖ పౌర్ణమి ఉత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వరాహ పుష్కరిణిలో పుణ్యస్థానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు సింహాచలం ఈవో తెలిపారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో ఇవాళ వైశాఖ పూర్ణిమ సందర్భంగా 2వ విడత చందన సమర్పణం జరిగింది. ఉదయం సుప్రభాతం అయిన తర్వాత సుమారుగా ఒక 125 కేజీల చందనాన్ని స్వామికి 2వ విడతగా సమర్పణం చేయడం జరిగింది. ఇవాళ మొదట అక్షయ తృతీయ నాడు 3 మణుగుల చందాన్ని సమర్పించాం. ఇవాళ కాస్త ప్రౌఢ రూపం అన్నమాట, అలాంటి రూపంలో స్వామి మనకి దర్శనం అనుగ్రహిస్తున్నాడు. ఇవాళ విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం అయ్యి చందన సమర్పణ అయ్యి ఆరాధనమైన తర్వాత ఇవాళ వైశాఖ పూర్ణిమ సందర్భంగా స్నపన తిరుమంజనం స్వామివారు స్వీకరించారు.
విశ్వక్సేనారాధనం, పుణ్యావాచనం, పంచకలసావాహనం అయిన తర్వాత స్నపనం తిరుమంజనం అయిన తర్వాత అలంకారం అయిన తర్వాత విశేష నివేదనం, మంగళాశాసనం, చేతమర గోష్ఠితో ఈ కార్యక్రమం పూర్తయింది. రాత్రి ఆరాధనతో ఆళ్వార్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి నమ్మాళ్వారి తిరునక్షత్రం ఇవాళ జరుగుతుంది. ఆ నమ్మాళ్వారి తిరునక్షత్రం 5 రోజులుగా జరుగుతుంది. ఇవాళ నమ్మాళ్వారి తిరునక్షత్రం చాత్ అంటాం, సమాపనోత్సవం. ఇది రాత్రి ఆరాధనలో జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.